हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। స్వరూపులారా, ఎంతో శ్రమతో పరిపూర్ణ మానవ జన్మ సాధించాం, సంపాదించాం. పరిపూర్ణ మానవ శరీరం దొరకడం అంత సులభం కాదు, చాలా కష్టం. సాధించిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరంతో పాటు మనలో ఉన్న లోపాలని ఖండించి దాన్ని గెలిస్తే, బలహీనను గెలిస్తే అప్పుడు మనిషి పరిపూర్ణ సంపద చేకూర్చుకున్నట్టు, సంపదని కష్టపడి సాధించి దాన్ని అనుభవించాలి. సాధించాడు, అనుభవించాలి. అనుభవించకపోతే కూడా లాభం లేదు, కర్మ పూర్తి కాదు. కానీ మానవుడు మర్చిపోతాడు. మర్చిపోయి మళ్ళా నరకం పాలవుతాడు, మళ్ళీ కింది జన్మకి వెళ్తాడు, మళ్ళీ చెంపలేసుకుంటాడు, ముక్కు నేలకు రాస్తాడు, జపాలు తపాలు ఆచరిస్తాడు, యజ్ఞయాగాదులు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు. తప్పు చేయడంతో మన ఘన సంపదని కోల్పోతున్నాం. మన సంపాదించిన ఘన సంపదని కోల్పోతున్నాం. ఆ సంపదని కోల్పోకుండా ఉండాలంటే మనం మనలో ఉన్న లోపాలని మొదలు ఖండించే ప్రయత్నం చేయాలి. మన శత్రువులను ఎదిరించే ప్రయత్నం చేయాలి. శత్రువులు అంటే లోపల ఉన్న శత్రువులనే. కామము, క్రోధము, అసూయ, అహంకారం, లోభం, ఎన్నో రకాల శత్రువులు ఉన్నప్పటికీ ఈ శత్రువులు మనని పూర్తి నాశనం పట్టిస్తారు, ఏం మిగలకుండా చేస్తారు.
బయట శత్రువులు ఎవరైనా కనబడితే బంగారము డబ్బు ఓ కారు దొంగిలిస్తారేమో కానీ వీడు మాత్రం మనలో ఉన్న శీలశక్తిని బలమైన శక్తులన్నీ దోసుకుపోతాడు. వారిని బంధించాలంటే, వారిని అదుపులో తీసుకోవాలంటే మన నాలుక కన్ను మనసు మనదై ఉంటే, నాలుక కన్ను మనదై ఉంటే, మన అదుపులో ఉంటే, మన చేతిలో ఉంటే, పెట్టుకోగలిగితే మానవుడు అన్నిటి జయించవచ్చు. ఇదివరకు మనం సాహస చక్రం, ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకున్నాం. సాహస చక్రం ఆదివారం చాలా బలంగా ఉంటుంది, సోమవారం ఆజ్ఞా చక్రం, మంగళవారం విశుద్ధ చక్రం, అది ఇక్కడ ఉంటుంది. దీనికి ఒక అధిపతి, వీటికి ఒక అధిపతి, దీనికి ఒక అధిపతి. అధిపతి అనకుండా రక్షణ శక్తి, రక్షించేవాడు, నడిపించేవాడు, నడిచేవాడు విశుద్ధ చక్రం. ఇది చాలా బలమైంది. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది. ఈ గ్లాండ్కి భూమి చూస్తే ఆకాశంకి ఎంతో సంతోషం, ఆకాశం భూమిని చూస్తే ఎంతో సంతోషం. ఒక కొంగలు, పిట్టలు, బాతులు నీళ్లు చూస్తే ఎంతో సంతోషం. కొన్ని పక్షులు చెట్లను చూస్తే, కోతులకు చెట్లను చూస్తే, పళ్ళను చూస్తే సంతోషం. ఇది ఏతుందో విశుద్ధ చక్రం ఏతుందో ఆకాశతత్వం ఇష్టం. నీలి రంగు చాలా ఇష్టమైంది. ఆ నీలి రంగు చూడగానే ఈ చక్రం తిరగడం మొదలు పెడతంట, బాగా పనిచేస్తుంట. చక్రము బాగా పనిచేస్తుంట, సంతోషంగా చాలా సంతోషపడి గంతులు వేస్తట. కానీ నీలి ఆకాశాన్ని, నీలి వర్ణాన్ని, నీలి పుష్పాన్ని, నీలి వస్తువుల్ని ఈ కళ్ళకు చూస్తే చాలు ఈ చక్రం సంతోషపడి ఇంకా తన శక్తిని విడుదల చేస్తుంది. మరి విశుద్ధ చక్రాన్ని శుద్ధి చేయడం ఎలా? ఎందుకంటే చెడుగా మాట్లాడడం, చెడు కూతలు పోయడం, ఒకరిని తిట్టడం, నానా రకాలుగా వాడతాం. నాలుక ద్వారా అది కూడా సంబంధం ఉంది కాబట్టి అది చెడిపోతుంది. దాన్ని శుద్ధి చేయడం ఎట్లా అని శుద్ధి చేయడానికి చక్రం ఏమవుతుంది, బాగా ఇప్పుడు మోటార్ సైకిల్ నడిపిస్తున్నాం, టైర్లో గాలి వెళ్ళిపోతుంది, ట్యూబ్ గాలిపోతుంది, పంక్చర్ అవుతుంది, తర్వాత ఆయిల్ లేకపోతే చైన్ పడిపోతుంది. ఆ ప్రకారంగా ఇవన్నీ పడిపోతాయి లోపల. దాన్ని శుద్ధి చేయాలి. ఏం చేయాలి? ఒక చిన్న యోగా మీరు నాతో పాటు చేయండి. సూర్యునికి ఎదురుగా పొద్దున సూర్యుడు, చల్లటి సూర్యుడు ఉండాలి, ఎర్రటి సూర్యుడై ఉండాలి. వీలైతే దృశ్యం చెట్టు కింద, చెట్టు పైన, చెట్టు కింద మనం కూర్చోవాలి. దృశ్యం చెట్టు పైన సూర్య కిరణాలు పడాలి. ఆ కిరణాలు మన గొంతు మీద పడ్డట్టు చూసుకోవాలి. చెట్టు మీద పడ్డ కిరణాలు చెట్టు మీద నుంచి మన గొంతు మీద పడాలి. అప్పుడు ఈ యోగ చేయాలి. గొంతులో రెండు నాలుకలు ఉంటాయి. ఒకటి తిన్నది బయట ఒక నాలుక ఉంటుంది, తినగానే ఇలా పంపిస్తుంది, కిందికి వేస్తుంది. ఒకటేమో తగులుతుంది. మనిషి పెద్దవాడు కదా, అందుకని ఏదైనా పెద్ద పండును కూడా లోపలికి వెళ్ళి మెంగలడని మీద నాలుగు ఇట్లా ఆడుతుంది, ఆక్కంటుంది. బయటకి ఏంటంటే తీసే బయటకి ఉక్కిరి చేసిస్తుంది. వెనుకో నాలుగు ఉంది, అది ఏంట్రా ఇది అడ్డం వస్తుంది, వీడేమో తప్పు పని చేస్తుందని చెప్పేసి అది నెట్టేస్తుంది. ఈ మూడు బాగా కావాలి, గొంతు బాగా కావాలంటే హ హ హ, ఆకు రెండు స్వరాలు ఎట్లా. ఇంకా నోరుని పెద్ద కూడా చేయొచ్చు, అవసరాన్ని బట్టి. పెద్దగా కప్ప నోరులా కూడా చేసి అనొచ్చు, అవసరాన్ని బట్టి. ఇది క్లీనింగ్. చార్జ్ చేయాలంటే ఎలా? చార్జ్ చేయాలి, శక్తివంతంగా చేయాలి. ఎమర్జెన్సీలో ఏంటుంటుంది, చార్జ్ చేస్తాం, బ్యాటరీ చార్జ్ చేస్తాం, పెన్లో ఇంకేస్తాం, గ్యాస్ చార్జ్ చేస్తాం, గ్యాస్ సిలిండర్ని చార్జ్ చేస్తాం, మనం వాటర్ బాటిల్ చార్జ్ చేస్తాం, ఎంటీ బాటిల్ కొండ పోయి దాంట్లో నింపుకొస్తాం.
ఛార్జింగ్ అనుకోండి. దీన్ని ఛార్జ్ చేయాలంటే ఇప్పుడు మనం అందరం కలిసి చేద్దాం. హిరీ హిరీ కళ్ళు మూసుకొని చేయండి. హిరీ హిరీ ఇది ఛార్జింగ్. తర్వాత గొంతు బొంగురు పోవడం, క్యాన్సరు, తర్వాత థ్రోట్ క్యాన్సర్ అని. థ్రోట్ క్యాన్సర్ వచ్చిందంటే నానా బాధలు అవుతుంది. ఇక్కడ పైపులు వేస్తారు గాలి ఆడడానికి, గాలి ఆడదు. క్యాన్సర్ రాగానే గాలి బంద్ అయితే ఇక్కడ పైపులు వేస్తారు. ఇక్కడ నుంచి పైపుతో గాలి తీసుకోవాలి. 6 నెలలు, ఏడాదో, 2 నెలలు తర్వాత మళ్ళీ పోవాల్సిందే. విశుద్ధ చక్రాన్ని చక్కగా మనం కదించగలిగితే ఇంతే, ఇంక పెద్ద పని ఏం లేదు. దానికి ఒక మంచి హ్రీంకారం అనేది చేయాలి. దివ్యాత్మ స్వరూపులారా, హ్రీంకారం ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి? మరి థైరాయిడ్ గ్లాండ్ని ఎలా చార్జ్ చేయాలని తెలుసుకున్నాం. అయితే గొంతు ముఖ్యమైంది, బలమైంది. దాన్ని ఎలాగన్నా చెడకుండా చూసుకోవాలి. గొంతుకి ఏమి ఇస్తున్నారు? మేత. గొంతు కూడా మేత పెట్టాలి. హ్రీంకారం మేత పెడితే చక్కగా పైకి వస్తాడు. హ్రీంకారం మేత పెడితే అది ఫ్రీలో దొరుకుతుంది నీకు, గురు ద్వారా. ఖర్చు లేదు. ఖర్చు పెట్టేది ఉంటే గుట్కా, మట్కా, చిట్కా, సిగరెటు, సరాయి బుడ్డి, ఇదంతా గొంతుని గాక పూర్తి శరీరాన్ని నాశనం చేసి నీలో ఉన్న శక్తులంతా కదిలిచ్చేసి దాన్ని బూడిద చేసి మోరులో కలిపేస్తుంది. ఎటు పనికిరాము అప్పుడు మనం. అయితే ఈ వస్తువులతోటి మానవుడు జాగ్రత్త ఉండాలి. కానీ ఎందుకు అజాగ్రత్తగా ఉంటాడో తెలియదు. తెలుసు, తెలిసిన వాళ్ళు చెప్తే వినటోడు ఎవడున్నాడు? వినడు. వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఒక పరాకు. చిట్కా అంటాడు, ఇట్లా అంటాడు. పొగాకు పెట్టి సున్నం పెట్టి ఇట్లా అని ఇట్లా చిట్కా. మట్కా, గుట్కా, ఇక్కడిది ఇదే కాదు. గుట్కా అనేది కూడా సారాయి బొట్టు కూడా గుట్కనే. గుట్కా, మట్కా, చిట్కా. ఈడోడు పెడతాడు. అది మెల్లగా ఎందుకు పిలుస్తాడు? పైసలు ఇచ్చి కొనుక్కుంటే క్యాన్సరా నువ్వురా, నువ్వు ఎప్పుడు వస్తావు, నీ గురించి ఎదురు చూస్తున్నా, నీ గురించి ఎదురుస్తున్నా. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినాక 5 ఏడో 2 ఏడో క్యాన్సర్లో పిలుచుకుంటాడు వాడు. పిలుచుకున్నాక 2 చేతులు సరిపోవు కొట్టుకోవడానికి. క్యాన్సర్ వేది వచ్చినాక 2 చేతులు సరిపోవు కొట్టుకోవడానికి హాస్పిటల్. అంత బాధను అనుభవిస్తాడు. అనుభవించిన వాళ్ళు చెప్తున్నారు నానా జాగ్రత్త అంటున్నాడు. వింటుండా ఎవడన్నా? వినరు. అయితే మరి చెట్టు బలమైంది, దిశం చెట్టు. అగస్త్యుడు చాలా శక్తివంతుడు. ఎప్పుడు దీని కింద తపస్సు చేసేవాడట. ఇది దృష్టం. దీనికి కాయలుంటాయి, గల్లగల్ల శబ్దం వస్తుంది. ఈ చెట్టులో ఒక విచిత్రమైన శక్తి ఉంది. ఒకటి కాదు, 10 రకాలు ఉన్నాయి. 10 రకాల శక్తులు ఉన్నాయి, బలమైన శక్తులు. ఇత్తనాలు పగులుతాయి చెట్టు మీద. పగిలినాక ఈ ఇత్తనాలు వజన్ బాగుంటుంది, అలక ఉండవు, కానీ గాలిలో తేలాడతాయి. ఇక్కడ నుంచి ఏ వరంగల్లో, ఏ విజయవాడనో, ఎక్కడనో ఆ గాలిలో కూడా కలిసిన తర్వాత అక్కడ పోయి పడతాయి. వాటి పని అవి చక్కగా జాగ్రత్త చేస్తాయి. దీనికి ఆ శక్తి ఎలా వచ్చిందంటే, అంబరీషుడు రాజు, బలమైన వాడు, శక్తివంతుడు. ఆయన ఒక ముని కావాల్సింది, ఒక మహాత్ముడు కావాలి. కానీ పెద్ద రాజై చక్కని రాజ్యంతో పాటు సంసారంలో ఉండి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలుగాని దైవానికి దగ్గరైన వాడు అంబరీషుడు. ఆయన వ్రతం చేస్తున్నాడు, ఏకాదశి వ్రతం చేయాలనుకున్నాడు. మరి అలా చేసుకుంటూ మళ్ళా వ్రతాలు మారుస్తున్నాడు. ఇంకా బలమైన వ్రతం ఏది అని వెతుకుతున్నాడు.
కార్తీక ద్వాదశి వ్రతం. కార్తీక ద్వాదశి వ్రతం చేస్తే కార్తీక వ్రతం ఒకటి చేస్తే అంతే ఫలం. మరి కార్తీక ద్వాదశి వ్రతం చేస్తే 100 యజ్ఞాలు చేసినట్టు 100 సార్లు జపము తపము పూజలు చేసినట్టుగా ఫలితం అంతుందని తెలుసుకున్నాడు. తెలుసుకొని సాధన మొదలుపెట్టాడు. ప్రతి సంవత్సరం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరము మధ్యాహ్నం 1 పూట భోజనం చేయాలి. ఆ సమయంలో కూడా పూజ ముగించుకోవాలి, భోజనం చేయాలి, అతిథికి భోజనం పెట్టాలి ఎవరికన్నా మహాత్ములకి. ఒక్కరోజు దుర్వాస మాముని రాజు దగ్గరికి వచ్చాడు. అదృష్టంగా భావించాడు. ఇంత పెద్ద ముని, బ్రాహ్మణుడు, గొప్పవాడు, మునీశ్వరుడు, బ్రాహ్మణునితో పెడతాం కానీ గొప్ప మునీశ్వరుడు వచ్చిందని పాపం సంతోషపడ్డాడు. స్వామి పోయి చెరువు పోయి స్నానం చేయండి. అప్పుడంతా స్నానం చేసేవాళ్ళు బాయిల దగ్గర లేకుంటే చెర్లకు పోయిండు స్నానం చేసాడు. కానీ స్వామి గడియలు తక్కువ ఉన్నాయి, శుభ గడియలు తక్కువ ఉన్నాయి, గడియ మిస్తే కష్టమవుతుంది, నన్ను పరీక్ష పెట్టగలరు సుమా అని బతిలాడుకొని 2 చేతులు జోడించాడు ఆ రాజు. స్నానం చేసుకోవడానికి ఆలస్యంగా వచ్చాడు. గడియ మించిపోయింది. చుట్టుముట్టు వాళ్ళు పెద్దవాళ్ళంతా పిలిచారు. అయ్యా ఈ గడియ మించిపోతుంది, నేనేం చేయాలి? పూజ ఆగిపోతుంది, అది ఆగకూడదు, ఈ వ్రతం ఆగొద్దు. పెద్దవాళ్ళందరూ చెప్పిరి చుట్టుముట్టు వాళ్ళంతా. ఏం లేదు, నీళ్లు తీర్థంగా తీసుకొని నీ పూజ మొదలుపెట్టి అన్నారు. ఆ నీళ్ళని తీర్థంగా తీసుకున్నాడు. తీర్థం పూజ మొదలుపెట్టాడు. అదే అన్నం పాయసం అన్ని రకాలుగా అనుకొని దాంట్లో తీసేసుకున్నాడు. దుర్వాస మాముని గురించి మీరందరూ వినే ఉంటారు. ముక్కోపి వచ్చాడు. వచ్చినాక కోరుకుంటుండా, ఓరి మూర్ఖుడా ఎందుకురా రాజయ్యావు? ఒక్క తిట్టు కాదు, రకరకాల తిట్టు తిడుతున్నాడు. ఆ తిట్లు తిట్టడానికి ముందే మునీశ్వరుడు నన్ను క్షమించండి, మీరు బలమైన వాళ్ళు, నేను పొరపాటు చేసి ఉండొచ్చు, నేను నీరు మాత్రమే తీసుకున్నా, ఏం భుజేలేసమా అన్ని అట్లే ఉన్నాయి అంటాడు. ఆయన వినడు, ఎక్కడ వినిపించుకోడు. అలా మాట్లాడుతుండగానే ఆ మునీశ్వరుడు గంతులేస్తున్నాడు కోపంతో, ఆవేశంతో, కళ్ళెర్ర చేశాడు. దాన్ని చూడలేకపోతున్నాడు. అప్పుడే ఒక చెట్టు, మునీశ్వరుడు శాపం ఇవ్వాలి అనుకున్నప్పుడే శ్రీహరి హరి నువ్వే నాకు రక్ష అన్నాడు. అనగానే అక్కడ చెట్టు మొలిసింది, విరసం చెట్టు మొలిసింది, పెద్దగా అయింది, వృక్షంగా మారిపోయింది అప్పుడే కొంతసేపట్లోనే. ఎందుకంటే అంబరీషుడు కదిలిపోతున్నాడు, కాళ్ళు వణికిపోతున్నాయి. ఒక మహాత్ముడు, మహాపురుషుడు, గొప్పవాడు, ఆయన ముందు నేను నిలవాలి, అలా కదిలిపోతున్నాడు. అప్పుడు ఆ చెట్టు అడ్డం ఉంది. ఆ చెట్టు ఇలా అడ్డం ఉండగానే ఇలా అడ్డం ఉన్నాడు, వెనక దాగుంటున్నాడు. ఎవరు? అంబరీషుడు వెనక దాగుండి. ఎందుకంటే మునీశ్వరుడు కోపంగా ఉన్నాడు. ఆయన తేజస్సు, మునీశ్వరుని తేజస్సు చాలా బలమైంది. దుర్వాస మాముని చూడు, 2 కళ్ళు కలిపి చూడలేకపోతున్నాడు. అప్పుడు ఆయన వణికిపోతున్నాడు. ఓరి నేను నిడవను, శపించేదాకా అంటాడు. నువ్వు మొదలు నీటిలో బురదలో చాపైపో, తర్వాత తాంబెలైపో, తర్వాత పంది అయిపో. ఒక్కటిగా రకరకాలుగా చెప్పిస్తూ పోతున్నాడు. అప్పుడు ఏంటంటే ఈ చెట్టు గడ్డం ఉన్నాడు. చెప్పించిన కొద్ది ఏమవుతుంది, ఆ శపించిన తర్వాత ఏదైతే మాటలు ఉన్నాయో చెడ్డ మాటలు, ఆ మాటల్ని ఇక్కడ పట్టుకుంటుంది. ఏంది? చెడ్డు మాటల్ని పట్టుకుంటుంది. అంటే ఎలా పట్టుకుంటుంది? చెడు మాటలు చెట్టు దగ్గర తిరిగితే దానికి భోజనం అంట. ఆ భోజనాన్ని స్వీకరించి, చెడు మాటల భోజనం స్వీకరించి నీకు కొంచెం ఆక్సిజన్ ఇస్తారట. పరమాన్నం మంచి వస్తువులు పెట్టి నైవేద్యం కానీ నైవేద్యాలు పెట్టి కీర్తన, గానము, యజ్ఞము, యాగాదులు చేస్తానంట, మంచి ఆక్సిజన్ ఇస్తారంట. దాంట్లో ఎన్నో రకాలు. ఇప్పుడు పప్పన్నం ఇచ్చినట్టు ఎవరికి? పప్పన్నం ఎవరికి ఇస్తున్నాడు? దుర్వాస మామునికి ఏమి ఇచ్చినట్టు పప్పన్నం ఇచ్చినట్టు. కానీ ఆయన మాటలు ఏమంటారు? చాప అయిపోండి, పంది అయిపోండి అంటాడు. పంది అయిపోండి ఏంది? ఇక్కడ చెట్టు అడ్డం ఉంది, దాని తర్వాత ఇంకా తిట్టబోతున్నాడు. అప్పుడు విష్ణు చక్రం వచ్చి మధ్యలో అయిపోయి చక్రం తిరుగుతుంది. ఆ చక్రం ఖండిస్తుందేమని భయపడి అన్ని లోకాలు తిరగడం మొదలుపెట్టాడు. ఖండించినని కాదు, ఇప్పటిదాకా చెట్టుకు పోయినా
అని తిట్లన్నీ చెట్టుకు పోయినాయి. తర్వాత హరి నన్ను రక్షించవన్నాడు. హరి అవన్నీ తనపై భారం తీసుకున్నాడు. ఎందుకులే నేను జన్మ తీసుకుంటా, మత్స్య అవతారం నేనే, కుర్మ అవతారం నేనే, వర అవతారం నేనే, పరశురామ అవతారం నేనే, అవన్నీ తీసుకుంటానులే, నీకేం బాధ కాకుండా చూసుకుంటానని భక్తునికి తెలుస్తుంది. కానీ ఒక్కటి ఏంటంటే చెట్టు అడ్డం ఉండడం వల్ల అంబరీషుని చెవులో ఒక్క వాక్కు కూడా పడలేదు. ఏది వాక్కులన్నీ వినేది ఏది? చెట్టు. దుర్వాక్కులని భుజించిందంతా చెట్టు. అయితే ఆ ప్రకారంగా చెట్టులో ఒక గొప్ప శక్తులు ఉన్నాయి. ఎట్లా అంటే మనము తిడితే అవిటికి భోజనం అట, మనం పాట పాడితే అవిటికి సంతోషం అంట, మనం రాళ్ళతో ఇసిరితే అవిటికి బొక్కలకు దెబ్బ తాకి కట్టుకుంటాయట. ఆ చెట్లన్నీ రాళ్లతో కానీ గొడ్డలతో కానీ కొడితే అవి శపిస్తాయట. ఆ పాపం ఉట్టిపోదు. ఆ పాప నివారణ కావాలంటే, మన పాప కర్మ పటాపంచలు కావాలంటే దిరిసం చెట్టు ప్రదక్షిణ మానవుడు చక్కగా చేయాలి. 10 అవతారాలు ఎట్లయితే శాపంతో పెట్టాడు, అప్పుడు అంబరీషుని దొరికే జన్మలన్నీ పరమేశ్వరుడు భగవంతుడు భక్తుని బాధలన్నీ తన మోశాడు, భారం మోశాడు. అనుకున్నాడు నువ్వు రాజువైనా నీకు సీటు కూర్చుండా కూడా చేస్తా కానీ అన్నాడు. శపించాడు. అది కూడా శ్రీకృష్ణుడు ఒక సీటు మీద కూర్చోలేదు. ఆయన గుట్ట నా సీట్ అన్నాడు, సింహాసనం అన్నాడు, పుట్ట నా సింహాసనం అన్నాడు, చెట్టు నా సింహాసనం అన్నాడు. ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడు కూడా ఒక తాన కూర్చోలేదు, చెట్లు గుట్టలే సింహాసనం ఏర్పాటు చేసుకున్నాడు. పరశురాముడై, మరి ఇటు బుద్ధుడై భిక్షం ఎత్తుకో శపించడం, ఇవన్నీ పరమేశ్వరుడు కొట్టి తీసుకున్నాడు. అయితే ఇక్కడ అంబరీషుడు దుర్వాస మాముని శక్తితో ఈ ఒక చెట్టు మొలిసినట్టు. తర్వాత హరి అన్నాడు, ఆయన కరుణ దృష్టి దీని మీద పడి ఉండదు. తర్వాత ఇద్దరు బలమైన వాళ్ళు, ఇటు దుర్వాస మాముని, ఇటు అంబరీషుడు బలమైన వాళ్ళు. ఈ శక్తి ఈ చెట్టుని చక్కగా అంటుకొని ఉంది, దీని లోపల నిలబడి ఉంది. ఆ వ్రత శక్తి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మనం ఈ చెట్టుని పూజించి, ధ్యానించి, జపించి కర్మని సులభంగా విముక్తి చేసుకోవడానికి దిరిసం చెట్టు. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి ఆయుర్వేద ఉత్పాదన డెంటెక్స్ పౌడర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, ఆయుర్వేదిక్ టూత్ పౌడర్, ఆయుర్వేద వనమూలికల మేళవింపుతో మీ పళ్లను బలంగా, దృఢంగా, మిలమిలా మెరిసేలా చేస్తుంది. డెంటెక్స్ పౌడర్ చిగుళ్ల వ్యాధి, దంతక్షయం, పయోరియా, పంటి నొప్పుల నుంచి మీకు పూర్తి సంరక్షణ. డెంటెక్స్ పౌడర్ ఎటువంటి దంతరోగాలకైనా వెంటనే పనిచేస్తుంది. డెంటెక్స్ పౌడర్ ఎల్లప్పుడూ వాడండి. డెంటెక్స్ పౌడర్ వాడండి, చిరునవ్వులు చిందించండి. పూర్తి వివరాలకు 08418248050, 9550245472 సంప్రదించగలరు. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां